ఇంకో పక్కన స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం ఫ్రీగా తిరగాలంటే ఆడబిడ్డలు మొత్తం ఎక్కడ తిరగాలన్నా తిరిగే సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. అంటే ఇవే కాకుండా ఆటో డ్రైవర్లకు ఇచ్చాం, మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేనేత కార్మికులకి రాయితీ కింద కరెంట్ ఇస్తున్నాం, ఇవన్నీ చేశాం. ఈరోజు ఒక పక్కన సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పెట్టేశాం. ఇంకో పక్కన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు పెట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాం. నేను మెగా డిఎస్సి పెడతా అన్నాను, ఎన్నో ఇబ్బందులు కలిగించారు. కోర్టులకు వెళ్ళారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. అన్ని క్లియర్ చేసి సంవత్సరం లోపల ఏదైతే మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే 6500 మంది పోలీస్ కానిస్టేబుల్ని రిక్రూట్ చేశాం. ఇప్పటి వరకు దగ్గర ప్రైవేటు వ్యవస్థలో ఒక 4-5 లక్షల మందికి ఉపాధి కల్పించాం. నిన్న మొన్న మీరు చూశారు, దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% మన రాష్ట్రానికి వచ్చాయంటే అది ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సామర్థ్యతని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని ఇంకో పక్క బీజేపీ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ మూడు కూడా మీరు చూస్తే ఇది డబల్ ఇంజిన్ సర్కారే కాదు, 3 ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. ఇది దూసుకెళ్తున్నాం, టెక్నాలజీ బుల్లెట్ ట్రైన్. ఈరోజు మీరు చూస్తే ఒక పని కాదు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. ఒకప్పుడు మీ రోడ్లు మీరు చూశారు, ఈరోజు మట్టి లేని పరిస్థితుంటే నేను ఒకటే చెప్పాను మా అధికారులకి, గుంతలుగానుంటే మీ పని పడతానని చెప్పి ఎక్కడికక్కడ గుంతలు లేని రోడ్లు, పాట్ హోల్స్ లేని రోడ్లు, మీ ప్రయాణం ఎక్కడికి పోవాలన్నా సుజావుగా ఉండే విధంగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్ననే రోడ్లు వేయడంలో పుట్టపర్తి జిల్లా